నువ్వు ప్రతిరోజు మనకి ఏదో ఒక కోణంలో బురదంటించి మనల్ని దేవునికి దూరం చేసే ప్రక్రియ మాత్రం జరుగుతుంటదే. మన మాజీ ఫ్రెండ్స్ మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టారు. ఎట్లనన్నా మనల్ని మార్గ భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి, విశ్వాస భ్రష్టత్వంలో తీసుకెళ్ళడానికి, ఇలాగూ చేసి మనల్ని భ్రష్టు పట్టించి నిత్యము మండే నరకాగ్నికి తీసుకెళ్ళడానికి కుట్రలైతే మాత్రం తరచు జరుగుతూ ఉంటాయి. ఒక వారం అంతా నీకు ఆ శోధన లేకపోయినా నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఎదురైద్ది. కొంతమందికి ఇదే డౌటు. 10 రోజులు గట్టిగా బాగానే ఉంటుంది అన్న, ప్రార్థన, ఆత్మ అభిషేకం, అగ్ని మండినట్టు ఉంటుంది, వాక్యము అసలు మండుతున్నట్టు ఉందన్న. మళ్ళీ 10 రోజులు ఏమో ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం చదువు బుద్ధి కాదు, అది లోకం వైపు ఆకర్షించబడుతుంది. ఎందుకన్నా కాసేపట్ట. కొంతకాలం వాడిని విడిచిపోయినప్పుడేమో నువ్వు పూర్తి ఆత్మ సంబంధిగా బతుకుతూ ఉంటావు. మళ్ళీ వాడిని శోధించడం మొదలు పెట్టినప్పుడే మళ్ళీ అటు ఆకర్షింపబడుతూ ఉంటావు. వాడు నిన్ను దర్శించిన ప్రతిసారి ఇదే తంతు జరుగుతూ ఉంటుంది అనమాట. మనం చిక్కే కొద్దీ డోస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మన దగ్గర మెతక దొరికే కొద్దీ ఇంకా 2 దయాలు వచ్చి కూర్చుంటూ ఉంటాయి. కొద్దిగా మెతక దొరుకుతుంది, సందు దొరుకుతుంది, నేను గట్టిగా లాగవచ్చు మనం అని. అలా నిజంగా ఇది జరుగుతాయంటే నేను చెప్పానా, వాక్యంలో చూపించానా? నేను వాక్యంలోనే చూపించాను. యేసు ప్రభునే కొంతకాలం విడిచి మళ్ళా శోధించడానికి వచ్చినట్టు నిన్ను నన్ను మళ్ళా శత్రువు వెంటాడి ఎట్లనైనా మనల్ని బురదలోనికి తీసుకెళ్ళడానికి కుట్ర జరిగే అవకాశం ఉంటుంది. యేసు ప్రభునే దారి మళ్లించాలని చూసినోడు నిన్ను నన్ను మళ్లించడానికి చూడడా? అలాగే అపవిత్రాత్మ ఒక మనిషి వదిలిపోయిన తర్వాత మళ్ళా ఈ మాట అనగానే ఇప్పుడు నాకు తెలిసి ఒకటి జరిగిద్ది. ఈ చేతబడి పిచ్చోళ్ళు ఉంటారు చూడు, ఈ దెయ్యాలు పిచ్చోళ్ళు, చేతబడి పిచ్చోళ్ళు ఉంటారే, వాళ్ళు పట్టుకుంటారు ఈ మాటని. పట్టుకుని అన్నయ్యో మనం నువ్వు చెప్పావే, నాకేందో నన్నయ్య మళ్ళీ ఏందో అంటుంది అని అనుకుంటూ వస్తారు. అమ్మా అది కాదు, నీకు వందనాలు, దేవునికి స్తోత్రం. మళ్ళీ ఏందో నా కాళ్ళు లాగుతున్నాయి అన్నయ్య, నువ్వు చెప్పినట్టు పోయింది, మళ్ళీ పట్టిందేమో అన్నయ్య నాకు. అంతకుముందు ఏ రోగ లక్షణాలు ఉన్నాయా, ఏ రోగ లక్షణాలు మళ్ళీ నాకు వస్తున్నాయి అన్నయ్య అనుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ సోదోళ్ళు నేను ఒకటి చెబితే ఒకటి అర్థం చేసుకుంటారు. అందుకని ఇందులో క్లారిటీ ఇస్తావేనండి. అమ్మా నిన్ను దేవుడు ఆ చేతబడి మాంత్రిక శక్తుల బంధకాల్లోంచి విడిపించిన తర్వాత మళ్ళా వాటి చేతి నిన్ను అప్పగించడు. మళ్ళా నిన్ను అవి పీడించే ఛాన్స్ ఉండదు. దేవుని శక్తి నీ మీద పనిచేసిద్ది. అట్లా ఉండదు, కానీ నిన్ను పాపంలోనికి నెట్టే పనులు మాత్రం జరుగుతాయని చెబుతున్నా. క్లారిటీగా ఉందా లేకపోతే ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? ఎంతమందికి స్పష్టంగా ఉంది? ఏం చెప్పా? నిన్ను ఇంతవరకు నీ బాడీని పీడించిన దయ్యపు శక్తులు యేసు ప్రభు వాటి నుంచి నిన్ను విడిపించిన తర్వాత మళ్ళా నిన్ను అవి అదే విధంగా పీడించడం అనేది జరగదు నువ్వు విశ్వాసంలో ఉన్నంత వరకు. అయితే నిన్ను పాపానికి ఆకర్షించే కుట్రలు మాత్రం జరుగుతాయి. అది వాటి గురించి నేను చెప్పేది. ఎందుకు? నిన్ను విశ్వాసంలో నుంచి తప్పించడానికి, నిన్ను మార్గభ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి. దానికోసం వాడు చేయాల్సిన కుట్రలన్నీ వాడు చేస్తాడు. ఇది చెవులు గలవాడికే అర్థమైద్ది. ఆత్మీయ చెవులు గల వాళ్ళు మాత్రమే దీన్ని వింటారు, రిసీవ్ చేసుకుంటారు.